వివరాలు చూద్దాం. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై డీఎంకే ఏఐఏడీఎంకే మాటల యుద్ధం నేపథ్యంలో ఏపీ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. సుందర్ పిచై తమిళ వ్యక్తి అయినప్పటికీ గూగుల్ పెట్టుబడుల్ని స్టాలిన్ ప్రభుత్వం తేలేకపోయిందని ఏఐఏడీఎంకే విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సుందర్ పిచై ఏపీని కాదు భారత్ను పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకున్నారని స్పష్టం చేశారు. హి చూస్ భారత్ అంటూ యాక్స్లో పోస్ట్ చేశారు మంత్రి లోకేష్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏంటి వివాదం? లోకేష్ ట్వీట్ కారణాలు ఏంటి? స్వామి, ఎక్స్ లో ఆంధ్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై తమిళనాడులో డిఎంకే, అధికార పార్టీ డిఎంకే, ప్రతిపక్షమైన ఏఐడిఎంకేల మధ్య మాటల యుద్ధాన్ని రేపింది. గూగుల్ సిఇఓ సుందర్ పిచై తమిళియన్ అయినప్పటికీ ఆయన పెట్టుబడులను తమిళనాడు సర్కారు డిఎంకే తేలేకపోయిందని, ఆయన గూగుల్ డేటా సెంటర్ ను 83,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో ఏర్పాటు చేయడం తమిళనాడు సర్కారు వైఫల్యము అని చెప్పి కూడా ఏఐడిఎంకే విమర్శలు చేస్తుంది. డిఎంకే సర్కారు సుందర్ పిచై తమిళ అయినప్పటికీ ఆయన దగ్గరికి వెళ్లి ఈ పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమైందని, అందువలన పాలనా అర్హత లేదు అని అంటూ కూడా ఏఐడిఎంకే విమర్శలు చేయడం ప్రారంభించింది. ఈ రెండు క్లిప్పింగ్లను కూడా జాతీయ మీడియాలో వచ్చిన ఈ రెండు విమర్శల క్లిప్పింగ్లను కూడా తమిళనాడులో వార్ ఆఫ్ వర్డ్స్ జరుగుతున్నాయని, మాటల యుద్ధం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడంపై తమిళనాడులో రాజకీయ మాటల యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్న నారా లోకేష్, సుందర్ పిచై ఆంధ్రప్రదేశ్ ను కాదని హీ చూస్ భారత్ అంటే ఆయన భారతదేశాన్ని తన పెట్టుబడుల కేంద్రంగా ఎంచుకున్నారు అని చెప్పి లోకేష్ పోస్ట్ పెట్టడమే కాకుండా తన పోస్ట్ కు పక్కనే జాతీయ జెండాను కూడా ప్రదర్శించారు. అంటే ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఆయన పెట్టుబడులను పెట్టడానికి ఎంచుకున్నారు అని కూడా లోకేష్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా జాతీయ మీడియాలో తమిళనాడులో ఏఐడిఎంకే, ప్రతిపక్షమైన ఏఐడిఎంకే, అధికార పార్టీ అయిన డిఎంకేల మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి సంబంధించి జాతీయ టెలివిజన్ మీడియాలో వచ్చిన శాటిలైట్ ఛానల్స్ లో వచ్చిన క్లిప్పింగ్ కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.